హాయ్ గైస్, వెల్కమ్ టు వీటీవీ. సో టాలీవుడ్లో మనకైతే చాలా చాలా మంచి మూవీస్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు, కానీ రొట్ట మూవీస్ ఎక్కువైతే వస్తున్నాయి. సో సరిగ్గా చూసామంటే ఇయర్కి ఒక 1 మూవీ 2 మూవీ లేకపోతే హార్డ్లీ 3 మూవీస్. సో అవి కాకుండా అసలు మంచి మూవీస్ ఏంటి, చెత్త మూవీస్ అంటే ఏంటి, సో అసలు మన టాలీవుడ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఈ విషయంలో, అలాగే మన సౌత్ లో కాలీవుడ్ ఇంకా మలయాళం కన్నడ ఇవన్నీ ఎలా రైజ్ అయితే అవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మలయాళం మూవీ ఇండస్ట్రీ కానీ చూసామంటే టాప్ లో అయితే ఉంటుంది ఈ మంచి కంటెంట్ మూవీస్ ఇవ్వడంలో. సో టాలీవుడ్ లో కానీ చూసామంటే ఒక మాస్ టెంప్లెట్ కి అయితే మనమైతే స్టిక్ అయితే అయిపోయాం. ఎలా అంటే ఒక 4 పాటలు ఉండాలి, 4 ఫైట్లు ఉండాలి, ఇవేవి లేకపోతే మంచి హీరో ఎలివేషన్స్ అయితే ఉండాలి. సో హీరో స్కేల్ కి సంబంధం అయితే లేదు. రీసెంట్ గా కానీ చూసామంటే ఒకప్పుడు రామ్ పోతినేని, అలాగే మనకి ఇంకొక హీరో అల్లరి నరేష్ గారు, ఇలాంటి మంచి మంచి హీరోస్ అందరూ కూడా ఒక మంచి సబ్జెక్ట్ పరంగా అయితే వెళ్ళేవాళ్ళు. కానీ రీసెంట్ గా కానీ చూసామంటే ఇప్పుడు రామ్ పోతినేని కూడా కమర్షియల్ యాంగిల్ లోకి అయితే వచ్చేసారు. సో న్యూ ఎక్స్పెరిమెంటల్ టైప్ ఆఫ్ మూవీస్ రావడం అయితే ఆగిపోయాయి. సో మన పెద్ద స్టార్ హీరోస్ అయితే ఎలాగో ఒకటే రొటీన్ లో అయితే తెస్తారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇంకా వెంకటేష్ గారు అయితే ఓన్లీ ఫ్యామిలీ మూవీస్ అయితే చేస్తారు. సో చిరంజీవి గారు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మాస్ అండ్ క్లాస్ రెండింటిని టచ్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా బాలకృష్ణ గారి మూవీస్ అయితే లాస్ట్ 10 years లో ఒకే స్టోరీతో 10 సినిమాలు అయితే తీశారు. సో వీళ్ళ గురించి ఇంక పక్కన పెట్టేయడం బెటర్. ఎందుకంటే వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఒక్కటి కూడా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అన్నవి తీయడంలో అయితే ఫెయిల్ అయితే అయ్యారు. సో ఈ ఆస్పెక్ట్ లో కానీ చూసామంటే మలయాళం సైడ్ మనకి మెయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహద్ ఫాజిల్ ఇంకా చాలా మంది ఒక మంచి కొత్త కంటెంట్ అయితే ఇస్తున్నారు. ఆ ఇచ్చిన కంటెంట్ నే మనం రీమేక్ చేసి హిట్స్ లో అయితే చూస్తున్నాం. రీసెంట్ గా వచ్చిన ఉమామహేశ్వరరావు ఉగ్ర రూపస్య అన్న మూవీని మనకి రీమేక్ అయితే చేశారు. అది ఆల్రెడీ మనకి ఫహద్ ఫాజిల్ గారు ఆల్రెడీ అక్కడ మలయాళంలో పెద్ద హిట్ అయితే ఆల్రెడీ చేశారు. సో మన దగ్గర మంచి క్లాసిక్ టచ్ ఉన్న మూవీస్ అయితే చాలా రేర్. రీసెంట్ గా ప్రియదర్శి గారు చేసిన ఆ ఒక్క మల్లేశం అన్న మూవీ, ఇంకా బలగం అన్న మూవీ, ఇలా హ్యాండ్ మీద లెక్క పెట్టొచ్చు ఇలాంటి మూవీస్ అన్నవి. సో అదే మలయాళం గానీ తమిళ్ గానీ చూసామంటే చాలా మంచి మూవీస్ అయితే వస్తున్నాయి. అక్కడ వేట్రిమారన్ అన్న డైరెక్టర్ మనకు ఆల్రెడీ తమిళ ఇండస్ట్రీలో అయితే చాలా మంచి మూవీస్ అయితే ఇస్తున్నారు. ఒక మంచి థ్రిల్లర్, ఒక మంచి రూటెడ్ స్టోరీస్ అయితే ఉంటున్నాయి. సో ఆ రూటెడ్నెస్ ని ఇక్కడ అసలు రెప్లికేట్ అయితే మనం చేయలేకపోతున్నాం టాలీవుడ్ లో. వాటిని రీమేక్ చేస్తున్నాం, లేకపోతే ఇంకేదన్నా రొటీన్ మసాలా వైపు వెళ్ళిపోతుంది తప్ప ఉన్నదాన్ని కూడా రీమేక్ చేయడంలో ఫెయిల్ అయితే అవుతున్నాం. అయ్యప్పన్న కోశియం ని మన భీమ్లా నాయక్ అని రీమేక్ అయితే చేశారు. సో ఇలా చేసినప్పుడు కంప్లీట్ మూవీలో ఉన్న ఫ్లేవర్ ని మొత్తం అంతా మార్చేశారు. దానిలో అవసరం లేని ఫైట్స్ పెట్టారు, అక్కర్లేని ఎలివేషన్స్ ఇచ్చి ఉన్న క్యారెక్టర్ నార్క్ అంతా కూడా డిస్టర్బ్ అయితే చేశారు. సో ఇటువంటి పనుల వల్ల మన మూవీస్ లో అయితే మెయిన్ గా డ్రాబ్యాక్స్ అయితే వస్తున్నాయి. పోనీ మన దగ్గర ఉన్న కంటెంట్ ఏదైనా బాగుందా అంటే లేదు. రొట్ట కంటెంట్ అదే కంటెంట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఫ్యామిలీకి ఒక ట్రబుల్ ఉంటుంది, హీరో వెళ్ళి సేవ్ చేస్తాడు. సో అది కాకపోతే ఒక 100 మందిని నరుకుతాడు, మొత్తం ఫ్యామిలీని సేవ్ చేస్తాడు. లేకపోతే ఫస్ట్ హాఫ్ లో ఒక హీరో వస్తాడు, సెకండ్ హాఫ్ లో వాళ్ళ డాడీ సేమ్ హీరో రూపంలో అయితే వస్తాడు. సో ఇది కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు చూసాం రీసెంట్ గా, చాలా రేర్ గా అయితే చూస్తున్నాం. సో ఈ కండిషన్స్ అసలు ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయి, సో ఆడియన్స్ గా మనం కానీ చూసామంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఎగ్జాంపుల్ గా అంటే సుందరానికి ఇలాంటి స్టోరీ రొటీన్ అయినా స్క్రీన్ ప్లే లో కొత్తదనం అయితే చూపించారు. సో ఇలాంటి టైమ్స్ లో మన మూవీస్ ని ఫ్లాప్ చేసి పక్క మూవీస్ ఏదైతే విక్రమ్ ఆ టైంలో అవన్నీ వచ్చాయో వాటికి ఎక్కువగా మనం క్రెడిట్ అయితే ఇచ్చాం. సో దీని వల్ల మన దగ్గర ఉండే మంచి మూవీస్ ని మనమే తొక్కేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఒక కొత్త అటెంప్ట్ అన్నది చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేకుండా అయితే పోయింది. సో దీని వల్ల మన దగ్గర ఉన్న మూవీస్ ని ముందు మనం ఐడెంటిఫై అయితే చేయాలి. ఏవి మంచి మూవీస్, ఏవి చెత్త మూవీస్, ఒక ఫిల్టర్ లాంటిది మనం అయితే పెట్టుకోవాలి. సో మంచి చెడు దీంతో సంబంధమే లేదు. ఆడియన్స్ అన్న వాళ్ళు కేవలం ఎంటర్టైన్మెంట్ కే మూవీకి వెళ్తారు అంటే ఇంకా మనకు వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒకళ్ళు నరిగితే 10 మంది ఎగరటం తప్ప ఇంకొక సీన్ అన్నది అయితే కొత్తగా అయితే చూడం. ఇట్ విల్ బి ఎయిదర్ ఒకటే రొట్ట స్టోరీ ఉంటది, లేకపోతే ఒక సేవియర్ కాంప్లెక్స్ స్టోరీ ఉంటాయి. ఈ రెండిటికే మన ఆడియన్స్ గానీ రూట్ గానీ అయిపోయారు అంటే ఇంకా న్యూ కంటెంట్ వస్తే దాన్ని అసలు యాక్సెప్ట్ కూడా చేయరు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మూవీ గానీ తీసుకున్నాం అంటే అక్కడ అన్ని జానర్స్ లో మూవీస్ అయితే వస్తాయి, అన్ని జానర్స్ హిట్ అయితే అవుతాయి. సో ఒక జానర్ బాగున్నంత మాత్రాన ప్రతి మూవీ హిట్ అవ్వాలని లేదు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు KGF యూనివర్స్ గానీ తీసుకున్నామంటే సేమ్ అదే బ్లాక్ అండ్ వైట్ సెట్ వేసి నెక్స్ట్ ఉపేంద్ర గారు చేసిన కబ్జా మూవీ డిజాస్టర్ అయితే అయింది. సో ఇలా అవ్వడం ఒక విధంగా మంచిదే. లేకపోతే ఏమవుతుంది అంటే అదే ఫ్లేవర్ లో ఇప్పుడు ప్రతి మూవీ బ్లాక్ అండ్ వైట్ లేకపోతే బొగ్గులో తీసుకొని వస్తారు. సో మన డైరెక్టర్స్ మెయిన్ గా టాలీవుడ్ లో ఏమవుతున్నారంటే అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచి ప్రోడక్ట్ ని ఇవ్వకుండా అదే ప్రోడక్ట్ ని రెప్లికేట్ చేసి యాజ్ ఇట్ ఈస్ దించేస్తున్నారు. సో దీని వల్ల మంచి మూవీస్ రావడం అయితే తగ్గిపోతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ కూడా మనం వాళ్ళు చేసిన మంచి మూవీస్ ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల. సో మంచి మూవీస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి. కొత్తగా ఉన్నంత మాత్రాన చెత్తని కాదు, అలాంటి చెత్తగా ఉన్నంత మాత్రాన అందరికీ నచ్చదని కూడా కాదు. సో మీకు ఈ విషయం అయితే అర్థమైనట్టయితే మంచి మూవీస్ ఏంటో చెడ్డ మూవీస్ ఏంటో ఒకసారి ఫిల్టర్ చేయండి. అందరి రివ్యూస్ తో పాటు మీ పర్సనల్ గా ఎలా అనిపించిందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ట్రై అయితే చేయండి. సో దీని వల్ల ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఉంటారో వాళ్ళే
మాక్సిమం ఒక మంచి మూవీ తేవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ఎగ్జాంపుల్ గా మన వెంకటేష్ మహా గారు కేర్ ఆఫ్ కంచర్పాలెమన్న, సో బ్రోచేవారు ఎవరురా, ఇవన్నీ కూడా డిఫరెంట్ డైరెక్టర్స్ తీసినా కూడా ఒక బోల్డ్ అటెంప్ట్స్ అయితే వస్తాయి. ఎగ్జాంపుల్గా RX100 రీసెంట్గా వచ్చిన మంగళవారం, ఇవన్నీ అజయ్ భూపతి గారు ఎక్స్పీరియన్స్గా మనం కానీ చూసామంటే ఆయన ఎక్స్పీరియన్స్లో మహాసముద్రం మధ్యలో ఫెయిల్ అయితే అయ్యింది. సో అది ఫెయిల్ అయినా సరే అదే బోల్డ్ అటెంప్ట్తో మంగళవారం అయితే వచ్చింది. సో దీనివల్ల అతను ఎప్పుడైతే స్టోరీకి స్టిక్ అయ్యారో, రిజల్ట్స్ మ్యాటర్ అయితే కాదనుకున్నారో, అప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ డెలివరీ అయితే అవుతుంది. సో ఈ విధంగా మూవీ ఇండస్ట్రీలో అందరూ కూడా ఇంకా బోల్డ్ అటెంప్ట్స్ చేయాలి, ఒక జెన్యూన్ ట్రూ టు ద స్టోరీ అన్నవైతే రావాలి. మనం ఇందులో టాప్ లో కానీ చూసామంటే మన అర్జున్ రెడ్డి డైరెక్టర్ అయితే ఉంటారు. సందీప్ రెడ్డి వంగ గారు ఎటువంటి క్రిటిక్స్ ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకున్నా తీసుకోకపోయినా అతను స్టోరీకి ట్రూగా ఉండి మూవీస్ అయితే తీస్తారు. సో దీని వల్ల మూవీలో ఫ్లేవర్ అనేది, ఒరిజినాలిటీ అనేది అయితే కనబడుతుంది. సో ఇవన్నీ కాకుండా ఇంకా డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ జోనర్స్ ని మన టాలీవుడ్ డైరెక్టర్స్ టచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. సో ఆ టాప్ 5 డైరెక్టర్స్ ఎవరో కింద ఉన్న వీడియోలో అయితే మీకైతే వస్తుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, సో ఇంకా మన ఫ్యూచర్ టాలీవుడ్ ఎలా ఉండబోతుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. సో దట్స్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.